అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 2017 నుంచి 2023 దాకా జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు ఇప్పటికే చెప్పాము. 2024లో 8,883 మంది, అంటే 91% నుంచి 100%, 100 మార్కులకి 91 నుంచి 100% మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు సంబంధించింది జీపీఏ. మన ఫస్ట్ ఏ గ్రేడ్ అంటాము, లేకపోతే ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ఇది అంటాము. సో వీళ్ళకి సంబంధించి 90 నుంచి, అంటే 91% నుంచి 100 మార్కులకి 100 వచ్చినటువంటి వాళ్ళు, 90 నుంచి 100 వచ్చినటువంటి మార్కులు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా 2024 సంవత్సరానికి సంబంధించి వీళ్ళు 8,883 మంది ఈ విద్యార్థులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 2023 మనం తీసుకున్నప్పుడు 2023లో జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 6,163 మంది విద్యార్థులు 6,163 మంది విద్యార్థులు జీపీఏ సాధించారు. దాని తర్వాత 2021 సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు జీపీఏ కరోనా టైం అది 2,10,647 మంది జీపీఏ 90% అబోవ్ సాధించినట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తర్వాత కరోనా టైమే 2020 కూడా, 2021తో పాటు 2020 కూడా కరోనా టైం, 2020, 2021 కరోనా టైము. 2020లో కూడా 1,41,383 మంది జీపీఏ సాధించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక 2019కి సంబంధించి వచ్చినప్పుడు 8,676 మంది 2019లో ఈ జీపీఏ సాధించారు. దాని తర్వాత 2018 సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు జీపీఏ 4,768 మంది, 2018లో 4,768 మంది జీపీఏ సాధించారు. దాని తర్వాత 2017కి సంబంధించి వచ్చినప్పుడు 2,427 మంది ఈ జీపీఏ, అంటే 90 అబోవ్ టు 100 మార్క్స్, 90 నుంచి 100% మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది 2017 నుంచి 2024 దాకా చెప్పే ప్రయత్నం ఈ యొక్క ఉద్దేశం. సో పిల్లలకు సంబంధించి బాగా చదువుతున్నారనేది చెప్పుకోక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్షరాస్యత పెరుగుతుంది. సో ఇదంతా 10వ తరగతి అకాడమిక్ కామన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్గా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.